ప్రధానంగా ఈ అదానీ కేసుకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నిజంగా అరెస్ట్లనే పరిస్థితులకి దారి తీస్తాయా అంటే ఏం చెప్తారు స్ట్రైట్‌గా? అంటే ప్రస్తుతం అదానీ కేసు యొక్క ఇన్వెస్టిగేషను, తర్వాత దాని ఛార్జ్‌షీట్లు, ఇండిక్ట్‌మెంట్ అవి యూఎస్‌లో జరుగుతుంది. యెస్. అమెరికాలో జరుగుతున్న విషయం. ఇందులో 2 ముఖ్యమైన అంశాలు. ఒకటి వాళ్ళు చేసిన కాన్స్పిరసీ. రైట్. రెండవది వచ్చేసి ఫ్రాడ్. ఈ రెండిటి గురించి ఒకటి ఎఫ్బిఐ, ఇంకొకటి ఎస్ఈసి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, మన సెబీ లాంటి సంస్థ అక్కడ. తర్వాత వచ్చేసి వీళ్ళు క్రిమినల్ చర్యలు చేశారని చెప్పేసి అక్కడ ఒక చట్టం ఉంది, ఫారిన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని, ఓకే, ఎఫ్పిసిఏ. దాని ప్రకారం ఎవరైనా వ్యక్తులు ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులకి లంచాలు ఇచ్చి వాళ్ళ బిజినెస్ను ప్రోత్సహించుకోవడానికి ప్రయత్నిస్తే అదేమవుతుందంటే అక్కడ అది అఫెన్స్, నేరం. సో ఆ సందర్భంగా వీళ్ళు చెప్పడం ఏంటంటే అదానీ సంస్థలు ఇక్కడ వచ్చేసి 5 రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్కి వాళ్ళు బ్రైబ్స్ ఇచ్చి, లంచాలు ఇచ్చి, కానీ ఇస్తామని చెప్పి వారి ద్వారా వాళ్ళు సప్లై చేసే సోలార్ పవర్ని వీళ్ళు కొనుక్కునే విధంగా వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకున్నారు అన్నది ముఖ్యమైన ఆరోపణ అందులో. అంటే భారతదేశంలో మీరు ఒక 2 నిమిషాల్లో ఈ వ్యూ పాయింట్ ఇస్తాను నేను. యాక్చువల్లీ భారతదేశంలో మనం రకరకాలుగా ఈ ఎలక్ట్రిసిటీ వస్తుంది మనకి. ఒకటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, రెండవది థర్మల్, మూడవది సోలార్, 4 విండ్ ఎనర్జీ, తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని కూడా వేరు, గ్రీన్ హైడ్రోజన్ తీసుకురావాలన్నది సంకల్పన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం ప్యారిస్లో జరిగిన కన్వెన్షన్ కానీ, తర్వాత ఈ కాప్లో జరిగే ఈ మీటింగుల్లో కానీ క్రమక్రమంగా ఈ కర్బన ఉద్గారాలు అంటాం, అంటే కార్బన్ ఎమిషన్స్, ఇవి తగ్గించాలి. దీనివల్ల ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది, దానివల్ల ఏంటంటే సముద్రాల మట్టం పెరుగుతోంది, దానివల్ల అనేక ప్రాంతాలు మునిగిపోతాయి, వాతావరణంలో మార్పులు వస్తాయని చెప్పి అందరూ 2030-35 సంవత్సరానికి 50%, 2070కి 100% ఈ కర్బన ఉద్గారాలను తగ్గించాలి, కార్బన్ ఎమిషన్స్. దానికోసమే ఇప్పుడు వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నాం. తర్వాత ఎనర్జీ కూడా నాన్ రెన్యూవబుల్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలారు, విండ్, ఈ విధంగా చేసుకుంటాం. కాబట్టి దీనికి ప్రధానంగా జోరు ఇస్తున్నారు. అదే భారతదేశానికి వస్తే మీరు ఇప్పుడు సుమారుగా మన దేశంలో కావాల్సిన పవర్ జనరేషన్ మనకి 4,52,000 మెగావాట్లు మనకు రిక్వైర్మెంట్ మొత్తం దేశంలో. 4,52,000 మెగావాట్లు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అందులో సుమారుగా 92,000 మెగావాట్లు సోలారు, విండ్, వీటి నుంచి, ముఖ్యంగా సోలార్ నుంచి వస్తుంది. సో దీన్ని 2030వ సంవత్సరానికి ఈ 4,52,000 మెగావాట్లను 5 లక్షల మెగావాట్లు చేయాలని, ఇందులో 50%, 50% రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, అంటే ప్రధానంగా సోలార్. 2,50,000 మెగావాట్లు అంటే 92,000 మెగావాట్ల నుంచి 2,50,000 మెగావాట్లకు సోలార్ పెంచాలి. అంటే క్రమక్రమంగా ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ అన్ని క్లోజ్ చేసి వాట్ల ప్లేస్లో ఇవి రావాలన్నది ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి దానికోసం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, దాని పేరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అంటే. సెకీ భారతదేశంలో 4 సంస్థలు ఈ విధంగా వీటిలో ఉంటాయి. ఒకటి సెకీ, రెండవది ఎన్టీపీసీ గ్రీన్, తర్వాత వచ్చేసి ఎన్హెచ్పిసి, హైడ్రో పవర్ కార్పొరేషన్, ఎన్హెచ్పిసి, తర్వాత ఇంకొక కార్పొరేషన్. ఈ 4 కూడా దేశంలో రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో సెకీ సంస్థ 2011లో స్థాపించబడింది. అదేం చేస్తుందంటే రాష్ట్రాలకు ఉన్న రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని తెలుసుకొని వాళ్ళు గ్లోబల్ టెండర్స్ ఫ్లోట్ చేస్తారు. అంటే గ్లోబల్ టెండర్స్ ఫ్లోట్ చేసినప్పుడు మన దేశం, ఇతర దేశాలు కూడా చేసి ఆ తర్వాత వాళ్ళు టెండర్ ప్రాసెస్ అంతా చేసి ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు. అంటే వీరు ఇంత సప్లై చేస్తారు అని చెప్పేసి. తర్వాత వీళ్ళని కొనుక్కునే వాళ్ళు ఎవరు? రాష్ట్రాలు. అంతే కదా, రాష్ట్రాలు కొనుక్కుంటాయి. మన దగ్గర డిస్కామ్స్ అని ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, అవి కొనుక్కుంటాయి వీళ్ళ దగ్గర నుంచి. కాబట్టి మొదట సెకీ సంస్థ ఈ ఎనర్జీ ప్రొడ్యూసర్స్తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే యూనిట్ ఇంతకు మేము సప్లై చేస్తామన్నది పీపీఏ. అదొక 25 సంవత్సరాలకు అలా ఉంటుంది, 20-25 సంవత్సరాలు లాంగ్ టర్మ్. ఎందుకంటే వీళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు నీకు 2వ సంవత్సరాల్లో తీసేయమంటే ఇదంతా ఏం చేస్తారు మరి? కాబట్టి వీళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి, 25 సంవత్సరాలకు మనం పీపీఏ చేసుకుంటే ఈ రేట్కి ఇస్తాం. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ఒక టెండర్ వాళ్ళు 2019వ సంవత్సరంలో తీశారు. అది 12 గిగావాట్లు, అంటే 12,000 మెగావాట్లకి వాళ్ళు టెండర్ పిలిచారు. అందులో 8,000 మెగావాట్లకి అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి, తర్వాత 4 గిగావాట్లు అంటే 4,000 మెగావాట్లు
అజూర్ పవర్ గ్లోబల్ పవర్, గ్లోబల్ పవర్ గ్లోబల్ పవర్ కార్పొరేషన్, అది ఫారిన్ సంస్థ అది. వాళ్ళకు 4 మెగావాట్. ఇప్పుడు ఈ టెండర్లో విశిష్టత ఏమంటే వీళ్ళు 8 గిగావాట్లు వీళ్ళు అదానికి వచ్చింది. అందులో 2 గిగావాట్లు ప్రొడ్యూస్ చేసే ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఎక్విప్మెంట్ అంతా వీళ్ళు ఇక్కడే తయారు చేయాలి. ఓకే. సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే చైనా నుంచి తెచ్చుకుంటారు, కానీ అలా కాకుండా మన దేశంలోనే తయారు చేసే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మీకు 8 గిగావాట్లు ఇస్తున్నాం. అందులో 2 గిగావాట్లకు కావాల్సిన మొత్తం విషయం అంతా కూడా మీరు ఇక్కడే తయారు చేయాలి. దానివల్ల ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అభివృద్ధి చెందుతుంది. మిగతా అదేవిధంగా వీళ్ళకి కూడా 4లో 2 వీళ్ళు కూడా అలాగే తయారు చేయాలి. వాళ్ళు ఇక్కడ తయారు చేయాలి, ఇక్కడే తయారు చేయాలి. సో మేక్ ఇన్ ఇండియా కింద దానికి అది. కాబట్టి వీళ్ళిద్దరికి ఈ టెండర్లు వచ్చాయి. కానీ ఈ మన రాష్ట్రాలు ఏమంటే వీళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కోమన్నారు. ఎందుకు కారణం? ఎందుకంటే వీళ్ళు ₹2.49 యూనిట్ ఇస్తే ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఉంది, వాళ్ళు రాజస్థాన్ రాష్ట్రానికి ₹1.99 ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆల్మోస్ట్ 2 రూపీస్కి, 2 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఒక 50 పైసలు డిఫరెన్స్ వస్తుంది ఒక యూనిట్. వీళ్ళు చేసే మిలియన్స్ ఆఫ్ యూనిట్స్, అది 25 సంవత్సరాలు. ఓకే, చాలా ఎక్కువ. కాబట్టి 25 సంవత్సరాల్లో అదానీ సంస్థలకి సుమారుగా 17,000 కోట్ల లాభం వస్తుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. అబ్బా. సో వీళ్ళు మేము తీసుకోమన్నారు. సో అప్పుడు ఏమైపోయింది, వీళ్ళేమో సెకీ దగ్గర ఒప్పందాలు చేసుకున్నారు, వీళ్ళేమో మేము పవర్ సేల్ అగ్రిమెంట్స్ చేసుకోమంటున్నారు. కాబట్టి ఏం చేశారంటే అదానీ వాళ్ళు ఈ రాష్ట్రాలను కలవడం మొదలుపెట్టారు. ఓకే, మేము మీకు లంచాలు ఇస్తాం, మీరు మాతో అగ్రిమెంట్ చేసుకోండి. ఏ రాష్ట్రాలను కలిసారు? ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్. బుట్టలో పడింది ఆంధ్రప్రదేశ్ ఒకటేనా? అంటే మొత్తం మీద సుమారుగా 2029 కోట్లు అనుకుంటాడు వీళ్ళు మొత్తం లంచాలుగా ఇచ్చిందని ఆ దీంట్లో చూపించింది. అందులో 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని చెప్పి, మిగతావి 4 రాష్ట్రాలకు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అందులో మాట్లాడడం చేయడం జరిగింది. సో అది ఒకటి. అంటే ఈ విధంగా ఫారిన్ అఫీషియల్స్కి, ఫారిన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి మీరు డబ్బులు ఇచ్చి ఈ విధంగా ఆ చట్టం ఏదైతే ఉందో ఫారిన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో మీరు ఉల్లంఘించారు కాబట్టి మీ మీద క్రిమినల్ కేసులు వేస్తున్నామని వాళ్ళు చెప్పారు. తర్వాత ఏంటి, మాకు ఇంత 12 గిగావాట్స్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్, ఇంత టెండర్ ఇంతవరకు ఎప్పటికీ ఇష్యూ అవ్వలేదు. కాబట్టి దీన్ని వెళ్ళి వాళ్ళు అమెరికాలో ప్రొజెక్ట్ చేసి చాలా మంది దగ్గర బాండ్స్ తీసుకున్నారు, డిపాజిట్స్ వచ్చాయి వాళ్ళ దగ్గర. కాబట్టి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమంటారంటే, మీరేమో లంచాలు ఇచ్చారో లేకుంటే ఇస్తామని ప్రామిస్ చేసో ఆ విషయాన్ని దాచిపెట్టి మీరు మా వాళ్ళందరి దగ్గర డిపాజిట్లు తీసుకున్నారు, అది ఫ్రాడ్ అని వాళ్ళు ఒక సూట్ తయారు చేశారు. ఓకే, కాబట్టి ఒక క్రిమినల్ సూటు, ఒక సివిల్ సూట్, ఈ రెండు కూడా అమెరికాలో నడుస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది ప్రస్తుతం. సో FBI వాళ్ళు ఇది, తర్వాత గ్రాండ్ జ్యూరీ, ఆ తర్వాత ఇప్పుడు కోర్టులో వేశారు. మన ఛార్జ్షీట్ లాగా అక్కడ ఇండిక్ట్మెంట్ అంటారు. సో ఆ ఇండిక్ట్మెంట్ ఒక 54 పేజీల ఇండిక్ట్మెంట్ అక్కడ వేయడం జరిగింది FBI. వీళ్ళు కూడా ఐ థింక్ 49 పేజీలో ఉన్నాయి. దాంట్లో ఆ పేజీల్లో ఎవరినన్నా ఇక్కడెక్కడున్న వాళ్ళని వాళ్ళ పేర్లు ఏమన్నా వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఒకటి చెప్పారు, ఒక ఫారిన్ అఫీషియల్ అని ఒక పేరు పెట్టారు. ఇందులో 8 మంది పేర్లు ఉన్నాయి. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, ఇంకోసం అగర్వాల్, ఇంకొక 2, వీళ్ళందరూ మొత్తం కలిసి 8 మంది వీళ్ళ పేర్లు ఉన్నాయి. వారితో పాటు ఒక కాన్స్పిరేటర్ 1, కాన్స్పిరేటర్ 2 అనే 2 పేర్లు, ఆ తర్వాత ఒక ఫారిన్ అఫీషియల్ 1 అని, ఫారిన్ అఫీషియల్, తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్, వీటిల పేరు పెట్టారు. ఈ ఫారిన్ అఫీషియల్స్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్. 2 ఫారిన్ అఫీషియల్ ఒకరే. ఈ ఫారిన్ అఫీషియల్స్ హీ వాజ్ ఆక్యుపైయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ ఫ్రమ్ May 2019 టు June 2024 ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాశారు. మే 2019 నుంచి జూన్ 2024 వరకు అతి ముఖ్యమైన స్థానంలో ఈ వ్యక్తి ఉన్నారు అని చెప్పి రాయడం జరిగింది. చూసారా సార్ మొత్తం? నేను చదివాను. ఓకే. ఆ వ్యక్తిని గౌతమ్ అదానీ వచ్చి కలిశారు అన్నది కూడా ఉంది. SECలో తీసుకుంటే వారు ఈ ఫారిన్ అఫీషియల్ రాకుండా వారు డైరెక్ట్గా సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాశారు. SECలో పేరా 80, 81, 82, 84 4 పేరాల్లో వాళ్ళు ఈ చేశారు. సో ఈ 2 విడివిడిగా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు అది పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కేసుల్లో ఏమవుతుంది, సాధారణంగా కొన్ని పాత కేసులు చూసాం.
చూస్తే అందులో ఏంటంటే జనరల్గా యుఎస్ కోర్టులలో సెటిల్మెంట్ అన్న ఒక ప్రాసెస్ ఉంది. అంటే అక్కడికక్కడ సెటిల్ వీళ్ళు వచ్చి చేసేసుకోవచ్చు. మేము చేశామని ఒప్పుకుంటారు, ఓకే. వాళ్ళ మీద భారీగా ఈ ఫైన్ వేస్తారు, ఆ ఫైన్ వీళ్ళు కట్టుకుంటారు, కట్టుకొని ఒక సెటిల్ చేయడం అన్నది ఒక ప్రాసెస్. కానీ అక్కడ ఎంత ఇన్సిస్ట్ చేస్తుంది ఈ క్రిమినల్ డిపార్ట్మెంట్ అంటే FBI వాళ్ళు, ఈ విధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళు ఈ నేరంలో శిక్షకు పాత్రులు అన్న ఒక విధానం అందులో ఉంది. కాబట్టి క్రిమినల్ ఇండిక్ట్మెంట్లో ఎవరి పేర్లు లేవు, ఓన్లీ 8 మంది పేర్లు. ఓకే. SEC వాళ్ళ ఇండిక్ట్మెంట్లో వీళ్ళు రాసి ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా రాసి ఉన్నారు దాంట్లో. సో ఆ విధమైన పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. SEC వాళ్ళు జనరల్గా సెటిల్మెంట్తో అది సెటిల్ అవుతుంది. ఓకే. కానీ ఇటుపక్కన క్రిమినల్ వాళ్ళు ఎంత ఆర్గ్యూ చేసి దాంట్లో ఏ శిక్షలు చేస్తారన్నది కూడా. తర్వాత ఇక్కడి వాళ్ళని, ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారత దేశస్తులు, ఇందులో ఒక ఇద్దరు అనుకుంటా ఫారిన్, ఆల్మోస్ట్ అదానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇండియన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళను అక్కడికి తీసుకువెళ్ళాలంటే మనకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ద్వారా తీసుకెళ్ళి. ఓకే. ఇప్పుడు మధ్యంతర ఒప్పందం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఎక్స్ట్రడిషన్ యాక్ట్లో మనము US అన్నవారు సభ్యులు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఎలాగైతే నీరవ్ మోడీ, తర్వాత విజయ్ మల్లయ్య, మేహుల్ చౌక్సీ వీళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఎక్స్ట్రడిషన్ ప్రపోజల్. మనం ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపిస్తాం. రైట్. ప్రపోజల్ పంపించిన తర్వాత అక్కడ కోర్టులలో జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇక్కడికి ప్రపోజల్ పంపిస్తే ఇక్కడి కోర్టులో వీళ్ళని నిలబెట్టి ఈ ఎక్స్ట్రడిషన్కి వీళ్ళు ఏవైతే వీళ్ళు చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళని ఎక్స్ట్రడిషన్ చేయడానికి సరిపోయినంత ఎవిడెన్స్ ఉందా అని కోర్టు పరిశీలించి వీళ్ళని అక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ తీసుకుని వాళ్ళ ప్రొసీడింగ్లో వాళ్ళు అక్కడ ట్రయల్ కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 26/11 ఉంది, మొన్నే అయింది. మనం అందులో రానా అని ఒకతను మెయిన్గా US-లో ఉన్న అతను కాన్స్పిరేటర్. ఇప్పుడు అతన్ని ఇక్కడికి తెచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంతకుముందు మీరు చూసుకుంటే మేము CBIలో ఉన్నప్పుడు మోనికా బేడి, అబూ సలేం వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే అనేక మందిని మనం ఎక్స్ట్రడిషన్లో కూడా తీసుకుంటాం. మనం తీసుకురావడం వేరు, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళటం అనేది ఇప్పుడు అంటే వాళ్ళు ఎంత సీరియస్గా పర్స్యూ చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత ప్రపోజల్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి అన్నది ఆ విషయం. కానీ ప్రపంచ కుబేరుడి పేరు అక్కడ ఉంది, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఎంతవరకు నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ ఆల్రెడీ చేశారు కాబట్టి వాళ్ళని ఇంకా ఫర్దర్గా ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుందని అంటారు వాళ్ళ మీద? నిజంగా వాళ్ళు ఎంత సీరియస్గా పర్స్యూ చేస్తారు అన్నది. తర్వాత వాళ్ళు ఫైనల్గా ఒకవేళ కోర్టులో సెటిల్మెంట్ అన్నది అయిపోతే ఇంకా ఈ క్రిమినల్ ఇవి కూడా ఎంతవరకు ఉంటాయో తెలియదు మరి. సో అది వాళ్ళ తీసుకొచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ఫ్యాక్ట్స్ తెలిగిన తర్వాత భారతదేశంలో వీళ్ళ గురించి ఏం చేస్తారన్నది ఇంకొక ప్రశ్న. అవును. అంటే SEC ద్వారా కానీ ఈ FBI ద్వారా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ లంచాలు ఇవ్వడం కానీ ఇచ్చే ప్రయత్నం కానీ జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధమైన ప్రక్రియ జరుగుతోంది కాబట్టి మరి ఇక్కడ ఏదైనా కొత్తగా కేసు ఒకటి రిజిస్టర్ చేసి వీళ్ళు ఏదైనా చేస్తారా అన్నది. ఓకే. ఎందుకంటే ఫైనల్గా వీళ్ళు ఎందుకు ఇచ్చారు వీళ్ళు ఈ విధమైన లంచాలు అంటే దానికి మళ్ళీ ఈ రేట్లు మనం చూసుకోవాలి. ₹2.49, అక్కడ ₹1.99 సిద్ధంగా ఉన్నప్పుడు మరి అక్కడ తీసుకోకుండా 50 పైసలు పర్ యూనిట్ అంటే ఫైనల్గా ఇది ప్రజల మీద పడుతుంది. ప్రజల మీద పడిన తర్వాత మరి ఏంటి? తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఫెసిలిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వెళ్ళి మొత్తం రాజస్థాన్లో పెట్టారనుకో. సో అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ₹2.49, కానీ అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ ఇవన్నీ కలిపి సుమారుగా ₹5.14 ఎంతో పడుతుందట పర్ యూనిట్ అని కొన్ని లెక్కలు చేస్తాం. సో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఇతని మీద చర్యలు తీసుకోవాలని మనం పార్లమెంట్లో JPC ఒకటి వేయాలని చెప్పేసి అక్కడ పార్లమెంట్ కంటిన్యూస్గా అది అడ్జర్న్ అవుతూనే ఉంది. అవును. సో దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత ఈ 5 రాష్ట్రాలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాయి అంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన. ఈయన పేరు మాత్రమే ఎందుకు వచ్చిందండి? మిగతా వాళ్ళు ఇప్పుడు మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, ఒరిస్సా ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ అని రాశారు. గవర్నమెంట్ అక్కడ ఎవరు కూడా రాయలేదు దాంట్లో. అదానీ గారు కలిశారని రాశారు ఈ SEC దాంట్లో. గౌతమ్ అదానీ మెట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇందులో SEC వాళ్ళ దాంట్లో ఉంది. కానీ FBI వేసిన దాంట్లో ఎక్కడ పేరు లేదు, ఫారిన్ అఫీషియల్ అనే ఉంది. సో అయితే ఒకటైతే జరిగింది ఇక్కడ, ఏదో సంథింగ్ ఒకటైతే జరిగింది రాజకీయంగా. ఇది రాజకీయంగా వేసిన ఆరోపణలు, ప్రత్యారోపణలు కాదు ఈ విషయంలో ఇక్కడ.
ఎందుకంటే ఎఫ్బిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చామో వారు ఇస్తామని ప్రామిస్ చేశామన్నది ఒక ఎక్సెల్ షీట్లో పెట్టి, ఆ ఎక్సెల్ షీట్ కూడా వాళ్ళకు వాళ్ళ మొబైల్స్లో దొరికిందని చెప్పారు. అందుకనే వైర్ యాక్ట్ కూడా పెట్టారు వాళ్ళు. అక్కడ వైర్ అంటాం మనం, ఎలాగైతే ఇక్కడ డిజిటల్ అంటాం అక్కడ వైర్. సో అది కూడా ఒక ఛార్జ్, మొత్తం 5 ఛార్జెస్ చేశారు. అందులో కాన్స్పిరసీ, వైర్, తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీళ్ళను ఇది చేయడానికి తిప్పించడానికి చేశారు కాబట్టి అబ్స్ట్రక్షన్ ఇన్ ఇన్వెస్టిగేషన్, ఇలా ఒక 5 ఛార్జీలు పెట్టారు వాటి మీద. ఒక మాట, ఇప్పుడు మీరు జాయింట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు నీరవ్ మోడీ వ్యవహారం కానీ, మోహుల్ చోక్సీ వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికీ తేలని అంశాలే. ఇంత జరిగింది అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒక 4 రోజులు అయిన తర్వాత దీని గురించి ఎవరు కూడా గట్టిగా అడగరు, అసలు ఏమైందన్న విషయం కూడా మాట్లాడరు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఏంటంటే ఎక్స్ట్రడిషన్లో మనం ఎంత సీరియస్గా ట్రై చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి. ఓకే. అదర్వైజ్ ఏంటంటే ఆ దేశాలు వాళ్ళ పౌరుల్ని రక్షించుకోవడానికి లేకుంటే చేస్తాయి. ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళని మనం రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. మాకు జరిగిన కేసు, వోక్స్ వ్యాగన్ కేసులో ఒక అతను హెల్ముత్ సూస్టర్ అని ఇటలీకి చెందిన వ్యక్తి, అతను ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ మోసం చేశాడు. అతనికి వోక్స్ వ్యాగన్కి సంబంధం లేదు. అయినా కూడా ఆయన వశిష్ఠ వాహన్ అని పెట్టి, VW వస్తుంది అది కూడా, వశిష్ఠ వాహన్ అని ఒక సంస్థ పెట్టి అందులో పెట్టి అదే వోక్స్ వ్యాగన్ అని నమ్మించి వీళ్ళ దగ్గర ఇవన్నీ చేసి ఫైనల్గా వోక్స్ వ్యాగన్ కేసు మనకి ఇక్కడ రాలేదు. వోక్స్ వ్యాగన్ కంపెనీ రాలా ఇక్కడికి. ఆ ప్రాసెస్లో ఇతను డబ్బులు పట్టుకుపోయాడు, చీటింగ్ చేశాడు. ఓకే. కాబట్టి మేము అక్కడికి వెళ్ళాం, ఇటలీ వెళ్ళి అక్కడ రోమ్ కోర్టులో 10 రోజులు వాదించాం మేము, మా అడ్వకేట్స్ అన్నీ పెట్టి. కానీ వాళ్ళు ఫైనల్గా ఏమన్నారు, ఇదేంటి సెటిల్మెంట్ అయిపోయే కేసు, దీంట్లో మా పౌరుల్ని మీకెందుకు ఇవ్వాలి అని వాళ్ళు ఇవ్వాలి. సో ఆ విధంగా ఆధారపడి ఉంటుంది అనమాట. మనం ఎంత పర్ష్యూ చేసినా కూడా ఫైనల్గా ఆ దేశం ఏ విధంగా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ కూడా మరి అదే రకమైన రాజకీయ కోణంలో అవసరం ఏముంది, అది అందరితో కూడా కలిసే మేము కదా ఈ కేసు వచ్చిందన్న విషయం మాట్లాడితే గవర్నమెంట్ తర్వాత ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారన్నది ఆలోచించాల్సిన అంశం. అంటే ప్రత్యేకంగా అరెస్ట్ చేయటం అనే అంశాలు అయితే మాత్రం ఇక్కడ ఎక్కడ కనపడమంటే, వాళ్ళు చేయాలి అనుకుంటే ఎక్స్ట్రడిషన్ రూట్లో రావాలి. ఎక్స్ట్రడిషన్ అరెస్ట్ చేసేది మన వాళ్ళే, ఇక్కడ వాళ్ళే అరెస్ట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలా కాకుండా జస్ట్ విచారణకి రమ్మని అడగటం కానీ ఇట్లాంటి విచారణకి రమ్మని, ఇప్పుడు ఇలాంటి కేసులు మనం ఇప్పటి వరకు చూడలేదు కదా, అందుకని కొంత అనుమానాలు అయితే కనిపిస్తుంది. SEC వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు, 3 వారాల్లో రిప్లై చేయాలి. కానీ డైరెక్ట్గా ఇవ్వడానికి లేదు. వాళ్ళు అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ ఇండియన్ ఎంబసీ నుంచి ఇస్తే, ఇక్కడికి వెళ్ళిస్తే వీళ్ళు రిప్లై మళ్ళీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడికి ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రొసీజర్. ఓకే. ఎందుకంటే వాళ్ళ దేశస్తులు కాదు, వాళ్ళ దేశస్తుల మీద వాళ్ళకి చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. కానీ వేరే దేశంలో ఉన్న పౌరుల మీద చర్యలు తీసుకోవాలంటే ఈ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సహకరించాలి. మరి వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చి ఈ విధంగా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ సహకరించాలి. ఏమీ లేకపోతే మాత్రం కేసు అట్లాగే ఉంటుంది. ఇందులో ఏంటంటే డ్యూయల్ క్రిమినాలిటీ అని ఒక క్లాజ్ ఉంటుంది. డ్యూయల్ క్రిమినాలిటీ అంటే అక్కడ నేరం ఇక్కడ కూడా నేరం అవ్వాలి. రైట్. అలా ఉంటేనే ఈ దేశంలో కూడా ఆ నేరం ఇక్కడ నేరంగా పరిగణించబడితేనే అప్పుడు ఈ వ్యక్తిని అక్కడికి పంపిస్తారు. అక్కడే నేరం కాదని అనుకుంటే ఇంక ఇది నేరం, అక్కడ నేరం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. బట్ ఇక్కడ ఈ నేరం అని చెప్పేసి మన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో చూసి ఇక్కడ కూడా నేరమే అని చెప్పి అప్పుడు, ఎందుకంటే రేపు కోర్టులో ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి. కానీ అన్ని వేల కోట్ల రూపాయలు ఎలా డబ్బులు సమకూర్చారు అనేది కూడా ఇక్కడ పాయింట్ వస్తుంది కదా. ఏ మెథడ్ ఆఫ్ పేమెంట్ ఎట్లా ఇస్తామన్నారా, ఏ దేశాల్లో ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారా, ఏ అకౌంట్లో ఇచ్చారు, లేకుంటే మన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఇచ్చారా, మారిషస్లో ఇచ్చారా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ అకౌంట్లో ఇచ్చారా, లేకుంటే ఐల్ ఆఫ్ మ్యాన్లో ఇచ్చారా, ఇవన్నీ కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్లో భాగం. సో దాని గురించి మనం వాళ్లకు రాయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. రేపు వాళ్ళు ఇన్ కేస్ ఎక్స్ట్రడిషన్ చేయాలనుకుంటే వాళ్ళు కోర్టులో ఇవన్నీ చూపిస్తారు. ఆర్ ఇండిపెండెంట్గా భారతదేశంలోనే వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మనం షేర్ చేయమని వాళ్ళని అడగచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగింది అన్నది కూడా తీయచ్చు. సో ఇవన్నీ దీస్ ఆర్ వేరియస్ పాసిబిలిటీస్. అంటే మర్చిపోవటానికైతే మాత్రం పాసిబిలిటీ అయితే లేదు ఇక్కడ ఈ విషయంలో. మర్చిపోవడానికంటే ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది ఈ విషయం. పబ్లిక్ డొమైన్లో చర్చలు జరుగుతున్నాయి, ఈవెన్ నేషనల్ లెవెల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఇక్కడ కూడా చర్చలు జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి కరప్షన్ ఛార్జెస్ కాబట్టి అది కూడా సీరియస్. కానీ ఇక్కడ అందరి పేర్లు ఎవరివైనా రావచ్చు, కానీ అదానీ పేరు వచ్చిన తర్వాత ఎవరైనా కొంచెం వెనక ఆలోచిస్తారు. అదానీని ఎందుకు అరెస్ట్ చేస్తారు, అదానికి సంబంధించిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు అన్న ఆలోచన అయితే వస్తుంది. అలాంటప్పుడు